రైట్. కర్ణాటక రాజకీయాల్లో మళ్ళీ ముసలం మొదలైంది. మొన్న ప్రమాణ స్వీకారం, నిన్న శాఖల కేటాయింపు, ఇవాళ రాజీనామాల పర్వం. కన్నడ పాలిటిక్స్లో రోజుకో ఎపిసోడు టాక్ ఆఫ్ ది మీడియాగా మారుతోంది. తాజాగా సీఎం డీకే కేబినెట్ విభజన ప్రక్రియ రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసింది. తన శాఖపై తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి సీనియర్ నేత మంత్రి రామలింగారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. శాఖల కేటాయింపు ప్రకటన వెలువడిన వెంటనే కర్ణాటక కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు తెరపైకి వచ్చాయి. గ్రేటర్ బెంగళూరు డెవలప్మెంట్ శాఖను ఎక్స్పెక్ట్ చేసినటువంటి రామలింగారెడ్డికి షాక్ ఇచ్చారు సీఎం డీకే. ఆయనను కాదని కృష్ణ బైరేగౌడకు బెంగళూరు అభివృద్ధి శాఖను కేటాయించారు. రామలింగారెడ్డికి భారీ మధ్యతరహా నీటిపారుదల శాఖను కట్టబెట్టారు. దీంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నటువంటి ఆయన పదవిని వదులుకున్నారు. అయితే గతంలో కూడా రామలింగారెడ్డికి తగిన ప్రాధాన్యం దక్కలేదంటున్నారు ఆయన అనుచరులు. పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆర్థిక శాఖ, కేబినెట్ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్, పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రివాసు శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. వీటితో పాటు మంత్రులకు కేటాయించినటువంటి మిగిలిన అన్ని శాఖల బాధ్యతలను కూడా ఆయనే పర్యవేక్షించనున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం జి పరమేశ్వర్కు రెవెన్యూ, అలాగే క్రీడా శాఖలను కేటాయించారు. ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు హోం మంత్రిత్వ శాఖ బాధ్యతలను అప్పగించారు. మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు శివకుమార్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలను కేటాయించారు. ఇటు కర్ణాటకలో ఏదైతే ప్రభుత్వం సంబంధించి కేబినెట్ సంబంధించి విస్తరణ జరిగిన వెంటనే ఇటు ఒకరు రాజీనామా చేశారు. ప్రధానంగా ఆయనకి కేటాయించినటువంటి శాఖ నచ్చకపోవడం పట్లనే రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఢిల్లీ నుంచి సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. సురేష్, ఇవాళ కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది గంటల్లోనే మంత్రివర్గ శాఖల కేటాయింపులో వివాదం రాజుకుంది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శాఖల కేటాయింపు విషయంలో మంత్రులు కొందరు అసంతృప్తిగా ఉండడంతో ఇవాళ ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత మంత్రి రామలింగారెడ్డి తనకు కేటాయించిన శాఖపై అసంతృప్తి వ్యక్తపరుస్తూ రాజీనామా చేశారు. దీనిపైన ఇంకా అధికారికంగా సమాచారం రావుతుంది. రామలింగారెడ్డి గ్రేటర్ బెంగళూరు డెవలప్మెంట్ శాఖకు సంబంధించి ఆయన ఆశించారు. అయితే ఆ శాఖను సీఎం డీకే శివకుమార్ కొత్తగా వచ్చినటువంటి మంత్రి కృష్ణ బైరేగౌడకు కేటాయించడంతో ఈ వివాదం రాజుకుంది. రామలింగారెడ్డికి భారీ మధ్య తరహా నీటిపారుదల శాఖను అప్పగించారు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురై రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. శాఖల కేటాయింపు తర్వాత పరిస్థితిని చక్కదిద్దేందుకు కూడా విధాన సౌధలో సీఎం డీకే శివకుమార్, రామలింగారెడ్డి, కృష్ణ బైరేగౌడల మధ్య అత్యవసర సమావేశం కూడా నిర్వహించినట్టుగా తెలుస్తుంది. రామలింగారెడ్డి అసంతృప్తిని తగ్గించేటువంటి ప్రయత్నాలు పార్టీ నాయకత్వం ఇటు డీకే శివకుమార్ చేస్తున్నప్పటికీ ఇప్పటికీ ఇంకా తన అభ్యంతరాలను తెలుస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కలుస్తుంది. తొలి రోజే ఈ వివాదం తలెత్తడం కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారింది. డీకే శివకుమార్ తన వద్దే కీలకమైనటువంటి ఆర్థిక శాఖ, కేబినెట్ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్, పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్, రిఫార్మ్స్ శాఖలను ఉంచుకున్నారు. అలాగే మంత్రులకు కేటాయించినటువంటి శాఖల పర్యవేక్షణ కూడా ఆయన వద్దనే ఉంచుకోవడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి డాక్టర్ పరమేశ్వరకు రెవెన్యూ, క్రీడల శాఖను కేటాయించారు. ఇటు ప్రియాంక ఖర్గేకు హోంశాఖ బాధ్యతలను అప్పగించినటువంటి సిచ్యువేషన్. ఏదేమైనా ప్రస్తుతం రామలింగారెడ్డి మాత్రం తన ప్రాధాన్యం తగ్గుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉండడం వరకు అన్యాయం జరుగుతున్నటువంటి ఉద్దేశంతో రాజీనామా చేశానని చెప్తున్నాడు. ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో శాఖల కేటాయింపు అంశమే ఆ టాపిక్ గా ఉంది. సురేష్, ప్రధానంగా ఇప్పుడు కేటాయించిన శాఖ ఇరిగేషన్ శాఖ కూడా ముఖ్యమైనటువంటి శాఖనే కదా. ప్రధానంగా ఆయన ఏదైతే డెవలప్మెంట్కి సంబంధించి ఆ శాఖనే పట్టుకోవడం ఏంటి, అసలు ఎందుకోసం అనుకోవాలి? ఆ శాఖ కేటాయిస్తేనే ఉంటాను, కొనసాగుతున్న లేకుంటే కొనసాగననే దానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అనుకోవాలి? ఇంకా బెంగళూరు సిటీ అర్బన్ డెవలప్మెంట్ సిటీ ఇది. అందులో ఐటీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి గ్రిప్ గ్రేటర్ బెంగళూరు డెవలప్మెంట్ సిటీలోనే ఉంటుంది కాబట్టి ఐటీ టు బిజినెస్ సంబంధించినటువంటి వర్గాలంతా కూడా గ్రేటర్ బెంగళూరు డెవలప్మెంట్ విషయం పైన శాఖ వద్దంటే తనకు ఆర్థికంగా రాష్ట్రానికి కావాల్సినటువంటి డెవలప్మెంట్ విషయంగా ముందుకు తీసుకెళ్తాను, తనకు గ్రేటర్ బెంగళూరు డెవలప్మెంట్ పైన పూర్తి స్థాయి అవగాహన ఉందని చెప్పి రామలింగారెడ్డి బృహత్ బెంగళూరు అభివృద్ధి విషయం పైన శాఖను డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే డీకే శివకుమార్ మాత్రం కృష్ణ బైరేగౌడకు ఈ శాఖను కేటాయించడంతో మధ్య తరహా భారీ నీటిపారుదల శాఖను రామలింగారెడ్డి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ తో ఈ అసంతృప్తి రాజుకుంది. ప్రస్తుతం అయితే ఇరిగేషన్ శాఖ కీలకమైనప్పటికీ కూడా తను
అభ్యంతరాలను వ్యక్తపరుస్తూ ఈ శాఖను తనకు వద్దని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. దీని కారణంగా కాంగ్రెస్ అధిష్టానంతో కూడా కలిసేందుకు ఇటు రామలింగారెడ్డి సిద్ధమవుతున్న సిచ్యువేషన్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉంటూ తనను డెవలప్మెంట్ అయినటువంటి సిచ్యువేషన్ ను కాంగ్రెస్ పార్టీ గుర్తించాల్సిందే, తనకు అడిగినటువంటి శాఖను కేటాయించాలని తను డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఇరువురి మధ్య సాహిత్య కోసం కూడా డీకే శివకుమార్, కృష్ణ బైరే ఇటు రామలింగారెడ్డితో కూడా చర్చలు జరిపినటువంటి సిచ్యువేషన్. తనకు బెంగళూరు సిటీ పైన అవగాహన ఉన్నటువంటి దాని కారణంగానే తనకు ఈ శాఖను కేటాయించాలని చెప్పి పట్టుబడుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. సురేష్, ముఖ్యంగా కొన్ని గంటల వ్యవధిలోనే ఇలా మంత్రివర్గంలో లుకలుకలు రావడం, ఇవన్నీ జరగడం అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు, ప్రభుత్వం నడిపే ఉద్దేశం ఎలా ఉందనుకుంటారు, ప్రజలు ఏమనుకుంటారనే ఆలోచన కూడా లేదనుకోవాలి వీళ్ళకి? మొత్తంగా మంత్రివర్గ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం డీకే శివకుమార్ చేపట్టారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారాలను కేటాయింపడం కూడా చేయడం జరిగింది. ఇటు ఉప ముఖ్యమంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. పరమేశ్వర, అటు ప్రియాంక ఖర్గే, రామలింగారెడ్డి, కృష్ణ బైరా, కేజే గార్గ్, ఎంపీ పాటిల్, సతీష్ జకోరి, ఈశ్వర ఖాండ్రే, అలాగే యతీంద్ర సిద్ధరామయ్య, యూటీ గారి జాబితాలో వీరందరూ కూడా ప్రముఖమైనటువంటి పేరు. ఇక్కడ కొత్త కేబినెట్ లో ఒక్క మహిళా మంత్రికి కూడా స్థానం దక్కకపోవడం విమర్శలకు కూడా దారితీసింది. మరోవైపు 3 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని సిద్ధరామయ్య నడిపిన తర్వాత తనకు కేటాయిస్తున్నటువంటి డిమాండ్ తో డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయడం ఈ కొత్తగా కాంగ్రెస్ పార్టీలో ఈ సాంప్రదాయం కొత్తదేం కాదు. ముఖ్యమంత్రులు మారుస్తున్నటువంటి సిచ్యువేషన్, అలాగే మంత్రివర్గ విస్తరణ సమయంలో అసంతృప్తులైనటువంటి ఇటు తెలంగాణ, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా గతంలో చూసినటువంటి సిచ్యువేషన్, కర్ణాటకలో కూడా ఇది రిపీట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఇది ఏదేమైనా ప్రజల అభివృద్ధి విషయం పైన పక్కకు పెడుతూ తమ స్వీయ రాజకీయాల విషయం, తమ అభివృద్ధి విషయం పైనే ప్రధానంగా ఎమ్మెల్యేలకు గెలిచినటువంటి వారు మంత్రుల శాఖల కేటాయింపు విషయంలో డిమాండ్ పెట్టడం అనేది ఇది కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏం కాదు. రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని డీకే శివకుమార్ ను కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ ఇప్పటికీ ఇంకా కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం మాటను వినకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిసినప్పటికీ కూడా వారు తమ అభిప్రాయాలను బహిర్గతంగా వ్యక్తపరిచేటువంటి స్వతంత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ను చూస్తూ వస్తున్నాం. ఏదేమైనా ప్రస్తుతం అయితే మాత్రం ఈ మంత్రుల కోలాట మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ సురేష్.